ముందు ఏమన్నాడంటే నేను ప్రజలకు మద్యపాన నిషేధం చేసి మళ్ళీ నేను 2024లో ఓట్లు అడుగుతాను అన్నాడు. అది ఆయన అమలుపరచలేదు. ఇప్పుడు ప్రజల్లో మేము చెప్పవలసింది ఏంటంటే ఆయన చేసింది ఏది కూడా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేసిందే కనిపిస్తుంది, కానీ ఈయనంటూ ప్రత్యేకించి చేయలేదు. ప్రకృతి ఇస్తుంది ఇసుక, అది ఎవరు బాబు సంపాదించింది కాదు, జగన్మోహన్ రెడ్డి బాబు కానీ లేకపోతే ప్రజల బాబు కానీ, ప్రకృతి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నాగావళి నది కానీ దాన్ని అందరికీ వినియోగించవలసింది. ఈయన సొంత ఆస్తులు వీళ్ళ బాబు తాత సంపాదించిన ఆస్తులాగా దాన్ని సొత్తు చేసుకొని వీళ్ళ నాయకులకి ఇక్కడ ఇచ్చుకొని దాని డబ్బు అది ఒక 6 మాసాల సొమ్ము కానీ మా నియోజకవర్గంలో పెడితే ఇవాళ మేము బంగారం మీద నడిచినట్టుకుని మా రోడ్లు కానీ మా పరిస్థితి కానీ. ఒక పేదోడు బతకాలంటే రోజు బతుకు ఎలా వెళ్తుంది ఉదయం నుండి సాయంత్రం అనేసి చాలా ఇబ్బందులతో పడుతున్నాడు. సంపాదించిన తక్కువ, ఖర్చు ఎక్కువ, వ్యసనాలకు అలవాటు పడిపోయారు, రేట్లు చూసి అతిమితం అయి ఉన్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సాధించింది ఏముంది? ప్రజలకు ఇబ్బంది పెట్టడం తప్ప. ఇంకా కొత్తదేదో భూ చట్టం తెచ్చిపెట్టాడు. గత ఇన్ని సంవత్సరాలు బట్టి ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు, ఒక్కల దృష్టిలోనూ కూడా ఇలాంటి భూమి గురించి కానీ ఇలాంటిది ఏంటలేదు. ఈసారి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి ఒక్కటి కిడ్నీ నాకు ఇవ్వండి, నేను ఫారెన్ కంట్రీలో అమ్ముకొని బతుకుతాను అంటాడు. ఆయన అంతా బిజినెస్సే.